ప్రైజ్ లాడండి. బాగున్నారా? ఇది నా దేవుని వాగ్దానం చూసుకుందామా? చిన్న వచనం పాడుకుందాం అండి. మహాపరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్య రక్తము. మహాపరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్య రక్తము. మన ప్రధాన యాజకుడు మనకంటే ముందుగా వెళ్ళెను. యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము. యేసు రక్తము రక్తము రక్తము. ఇది నా వాగ్దానం అండి. 29వ కీర్తన 11వ వచనం చదువుకున్నాం. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును. తన ప్రజలకి బలమును అనుగ్రహించును. యెహోవా తన ప్రజలకు సమాధానము కలగజేసి వారిని ఆశీర్వదిస్తానని చెప్తున్నాడు. ఈ దినం వాగ్దానం అండి. ఏమంటున్నాడు ఆయన? మనతో ఏం మాట్లాడుతున్నాడు ఈ దినం దేవుడు? యెహోవా తన ప్రజలకంట బలమును అనుగ్రహిస్తాడంట. ఒకటి. రెండోది, తన ప్రజలకి ఏం కలగజేస్తానంటున్నాడు ఆయన? సమాధానము కలగచేసి వారిని ఆశీర్వదిస్తాను. మనకి దేవుడు ఈ దినము మంచి వాగ్దానం ఇచ్చాడండి. ఇటు వాగ్దానాన్ని బట్టి మనం ప్రార్థన చేద్దామండి. ప్రభు రాకడకు సిద్ధపాటు కలిగి ఉందాము. ప్రార్థన చేయండి. మరి దేవుడు మనకి మంచి వాగ్దానాన్ని ఇచ్చాడు కాబట్టి ఇటు వాగ్దానాన్ని బట్టి మనం ప్రార్థన చేద్దాం. యెహోవా తన ప్రజలకు సమాధానము కలగజేసి వారిని ఆశీర్వదించాను అని చెప్తున్నాడండి. వారిని ఆశీర్వదించేదను అంటున్నాడు. ఇది నా వాగ్దానం. ఈ వాగ్దానాన్ని బట్టి మనం ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి. స్తోత్రములు ప్రభువా. నాయన, ఈ వాగ్దానాలన్నీ కూడా మా హృదయంలో నెరవేరాలి ప్రభువా. చూస్తున్న ప్రతి బిడ్డ హృదయంలో నెరవేరాలి. అందరినీ నీ రాకడకు సిద్ధపరిచి మమ్మల్ని ఎత్తబడే గుంపులు ఉండలాగా సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.